అందరికీ స్వాగతం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రత పండుగ సందర్భంగా నేను ఇక్కడ కమలానగర్ వనస్థలిపురం ఉన్నటువంటి స్వప్న మేడం గారి ఇంటి దగ్గరికి వచ్చానమాట. ఇంటి ఎంట్రన్స్లోనే గేట్కి చక్కటి మామిడి తోరణాలతో మనకి స్వాగతం అనేది మనకు కనిపిస్తుంది. ఇంటి ఎంట్రన్స్లో మనకి చక్కటి మామిడి చెట్టు ఒకటి మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉసిరిక చెట్టు కూడా మనకి ఒకటి ఉంది మేడం. ఉసిరిక పూజ కూడా మేడం చేస్తారనుకుంటా. ఉసిరిక చెట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారండి. సరే, ఇవన్నీ దాటుకుంటూ మనం ఇంట్లోకి వెళ్తున్నాం. ఇంటి ఎంట్రన్స్లోనే మనకి చక్కగా ముగ్గుతో మనకి స్వాగతం పలుకుతున్నారు. మనకి ఇక్కడ స్వప్న మేడం గారు మనతో ఉన్నారు. మేడం గారు, ఫస్ట్ మీ పూజా మందిరానికి ఒక్కసారి ఇలా పూజా మందిరాన్ని ఒక్కసారి చూపించుకొని వస్తాను మేడం. ఇది మేడం గారి పూజా మందిరం అన్నమాట. ఎంతో చక్కటి లక్ష్మీదేవి అవతారం మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చక్కగా. ఇక అమ్మవారికి మేడం వరలక్ష్మి వ్రతం చేసినట్టున్నారు మేడం. ఈ మేడం ఫస్ట్ ఈ విగ్రహం ఎక్కడ కొనుగోలు? కాశీలో తీసుకొచ్చాం సార్. అక్కడ విగ్రహం కాశీలో విగ్రహం తీసుకొచ్చాము. కాశీలో ఎంత అసలు బ్రహ్మాండం మేడం. అసలు ఒక అమ్మవారే మన ఇంటికి వచ్చారన్న విధంగా కూడా ఉంది మేడం. ఒక్కసారి నాకు ఈ అష్టలక్ష్ముల గురించి వివరిస్తారా మేడం? చెప్తా సార్. ఈ లైట్ కలర్ పింక్ సార్ బాల త్రిపుర సుందరి సార్. ఆరెంజ్ గాయత్రీదేవి, గాయత్రి మాత. ఆఫ్ వైట్ సరస్వతి, సరస్వతి మాత. రెడ్ కలర్ లలితామాత, లలిత త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి. ఈ గ్రీన్ కలర్ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి. బ్లూ కలర్ రాజరాజేశ్వరి. ఈ వైట్ సరస్వతి, సరస్వతి. బ్రౌన్ దుర్గా, దుర్గమ్మ. మేడం ఈ విసుర్రాయి వీటి గురించి గౌరీ సార్, గౌరీ శివుడు సార్, శివుడు. ఇది అమ్మవారు, అమ్మవారు గౌరీ మాత, గౌరీ మాత సార్. మేడం ఇది దీపాలు, ఇది లోటస్. లోటస్ లో కలశం పెట్టాం సార్. లోటస్ కలశం పెట్టాము. కలశం పెట్టి అమ్మవారు వెండిది అమ్మవారు సార్. వెండి విగ్రహం, వెండి విగ్రహం సార్. మేడం అది చేయించారా? చేయించాం సార్. విగ్రహం చేయించాం సార్. బయట చేయించాము మేడం. తర్వాత అమ్మవారి పక్కన ఉన్నటువంటి ఇద్దరు కూడా అమ్మవార్లే అక్కడ సార్. అమ్మవారి వాహనాలు ఏవి మేడం? అమ్మవారి వాహనాలు సార్ ఏనుగు, ఏనుగు వాహనం. ఏనుగు వాహనాలు రెండు ఉన్నాయి, రెండు ఉంటాయి సార్. అమ్మవారి వాహనం. మేడం అయితే ఈ పూజా మందిరాన్ని మీరు చేయించారా మేడం? చేయించాను సార్. పూజా మందిరం ఇలా పెద్దగా చేయిస్తే బాగుంటుందని అసలు ఎప్పుడు టీపాయ్ మీద పెడతాం. ఈసారి అవును మేడం, చేయించాం సార్. చాలా మేడం అమ్మవారి చేయించాం సార్. కలశ పూజ, కలశాల డిజైన్ పెట్టి చేయించాం. గంటలు ఇక్కడ అన్ని పెట్టుకోవడానికి మంచిగా చేయించాం సార్. మేడం అమ్మవారికి వస్త్రాలు కూడా సమర్పించారు. వస్త్రాలు కూడా సమర్పించినాం సార్. ఇక్కడ గణపతి ఉన్నాడు, ఇక్కడ అమ్మవారి గౌరీ ఉన్నది. ఇవన్నీ అష్టలక్ష్ములకు సమర్పించినట్టు తామర గింజలు, గవ్వలు, గాజులు, గోమితి చక్రాలు, ఇవన్నీ సార్ 8. మేడం అది పూజ ఉందంటే 2 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు ప్రారంభం చేస్తారు. 2 రోజుల ముందు, 3 రోజుల ముందు సార్. అసలు ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది సార్. చాలా సంతోషం మేడం. మీ ఇంటికి వచ్చి ఈ వీడియో నేను తీసుకున్నది నాకు భాగ్యంగానే నేను భావిస్తున్నాను మేడం. చాలా సంతోషం. ఇక్కడ ధనలక్ష్మి సార్ పైసలు అమ్మవారికి 20 రూపాయల కాయిన్స్ కొత్తగా వస్తున్నాయి. 20 రూపాయల కాయిన్స్ వస్తున్నాయి మేడం గారు? వస్తున్నాయి సార్. చాలా సంతోషం. 20 రూపాయల కాయిన్స్, 20 రూపాయల కాయిన్స్ సార్. అవన్నీ 10 రూపాయల కాయిన్ కాదు, 20 రూపాయల కాయిన్స్. అవన్నీ 20 రూపాయల కాయిన్స్ సార్. చాలా సంతోషం మేడం, చక్కగా వివరించారు. సరే సార్, థ్యాంక్ యూ మేడం. తర్వాత అమ్మవారి నుంచి 2 రోజులకి ఉద్యాపన మనం చెప్పాలా మేడం? ఉద్యాపన చెప్పాలంటే మాకు తీయాలనిపించలేదు సార్. దేవుడిని తీయాలనిపిస్తలేదు. నిజంగానే మేడం, నాకు కూడా ఒక ఆలయానికి వచ్చాను అనేటువంటి భావన కూడా నాకు కలుగుతుంది. ఇంట్లోకి రాగానే ఒక దేవుడి దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది, గుళ్ళో. అవునండి, నిజంగానే ఆ భక్తి భావం. ఇంకా మాకు ఈ గంటలు, దేవుడు, ఇది పువ్వులు, ఇలా సార్ గంటలు అన్ని, ఇంకా అరటి మట్టలు. మేడం మీ వ్యక్తిగతం అడుగుతాను. బాబుకి పాప పుట్టిందని అమెరికాలో ఉంటాడు. అమెరికాలో. బాబు పేరు వంశీ. పాప పేరు ఖుషి. కోడల పేరు భవ్య. మొన్న చాలా సంతోషం. 1 month అయింది. లక్ష్మీదేవి పుట్టి సార్. లక్ష్మీదేవి ఫ్రైడే. చాలా సంతోషం మేడం. అందుకే కన్నుల పండగ మీరు చేసినటువంటి ఈ పూజ మాకైతే అంతే మేడం. దేవుని ఆశీస్సులు ఉంటే తప్పనిసరిగా అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మేడం. మేడం అమ్మవారి గాజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్తారా మేడం? ఇక మన ఏమంటారు, 5వ తనము ఇక గాజులే కదా సార్. అవును మేడం, అవును. అమ్మవారు 5వ తనం ఇచ్చిందంటే మనం ఇవన్నీ చేస్తాం సార్. అవును, లేకుంటే మనం ఇంకేం చేయలేము. చాలా గొప్పగా చాలా గొప్పగా చెప్పారు మేడం. బంగారు గాజులు అమ్మవారికి బంగారు గాజులు కూడా చేయించారు. వెంకటేశ్వర నామాలు అదే మేడం. ఇవన్నీ వెండి పువ్వులు సార్. పువ్వులన్నీ వెండి పువ్వులు. వెండి పువ్వులు అమ్మవారికి వెండి పువ్వులు చేయించాం సార్. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం. సార్, మీరు వచ్చినందుకు మాకు అయ్యో చాలా మేడం.
చూసాం కదండి ఇప్పటివరకు స్వప్న మేడం గారి ఇంటి దగ్గర నుంచి మనం ఆ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేడం చేసినటువంటి అలంకారము అమ్మవారినే మనం చూసాము, ఒక దేవాలయానికి మనం వచ్చే అన్నటువంటి భావన మనకు కలిగింది. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనస్థలిపురం.